Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు వీడియోలో మనం సాలిడ్ స్టేట్ చాప్టర్లో టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ చూద్దాం. ఓకేనా? లాస్ట్ క్లాస్లో ఏం చూసామంటే టైప్స్ ఆఫ్ సాలిడ్స్, క్రిస్టలైన్ సాలిడ్స్, అమర్ఫస్ సాలిడ్స్ అని 2 టైప్స్ ఉంటాయని చెప్పాం. వాటిని డిస్టింగ్విష్ చేసేటువంటి పని చేసాం. డిఫరెన్సెస్ చూసి ఎలా క్రిస్టలైన్ సాలిడ్స్, అసలు అమార్పస్ అంటే ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏముంటాయి అవి చూసాం. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ solids. Crystalline solids nothing but they have regular arrangement of particles, long range order, sharp melting point, definite heat of fusion. If we cut them by using sharp edge tool, the obtained pieces have plain and smooth structure. ఇలా అన్ని చెప్పుకున్నాం కదా. అలాంటి క్రిస్టలైన్ సాలిడ్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అంటే ఈ క్రిస్టలైన్ సాలిడ్స్ను ఆటమ్స్ కంబైన్ అయిపోయి ఫామ్ చేసి ఉండొచ్చు, మాలిక్యూల్స్ వలన ఫామ్ అయి ఉండొచ్చు, అయాన్స్ వలన ఫామ్ అయి ఉండొచ్చు. ఓకేనా? మెటల్ ఆటమ్స్ కంబైన్ అయిపోయి మెటాలిక్ క్రిస్టల్ ఇచ్చి ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవేంటివో చూద్దాం. బేస్డ్ ఆన్ ద కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మేడ్ ద సాలిడ్, క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆర్ కన్స్టిట్యూటింగ్ పార్టికల్స్, ఎవరు ఆ క్రిస్టల్ని కన్స్టిట్యూట్ చేశారు, ఎవరు ఫామ్ చేశారు, అవి ఆటమ్సా, మాలిక్యూల్సా, అయాన్సా, మెటల్ ఆటమ్సా అని దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఓకేనా? 1 by 1 చూద్దాం. ఫస్ట్ మాలిక్యులర్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద సాలిడ్స్ విచ్ ఆర్ మేడ్ బై మాలిక్యూల్స్. The molecules may be polar molecules, non-polar molecules. Molecules can able to form hydrogen bond. Nothing but hydrogen bonded molecules. ఏమైనా ఉండొచ్చు. So molecular solids are further divided into 3 more types based on the type of molecule which made the crystal. Clear? Okay. So a molecular solids లో first type polar. Polar molecules are the constituting units. అంటే ఆ క్రిస్టల్ ఫామ్ అవ్వడంలో ఇన్వాల్వ్ అయింది పోలార్ మాలిక్యూల్స్. పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ హైడ్రోజన్ క్లోరైడ్. చూడు, HCl మాలిక్యూల్ తీసుకుందాం. ఇక్కడ బాండ్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకొని ఫామ్ అయి ఉంటుంది. బట్ క్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ వెన్ కంపేర్ టు హైడ్రోజన్. హైడ్రోజన్ 2.1, క్లోరిన్ 3.0. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తన వైపు పుల్ చేస్తుంది. So that it get partially negative, hydrogen get partially positive. It means overall ga molecule has a negative pole and a positive pole. Such molecules are called polar molecules. ఇలాంటి మాలిక్యూల్స్ మన క్రిస్టల్లో ఫామ్ చేస్తే పోలార్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఓకేనా? ఆర్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటారు. క్లియర్? HCl, SO3 ఎగ్జాంపుల్. ఇవి ఎలా ఉంటాయంటే హ్యావింగ్ లో మెల్టింగ్ పాయింట్. ఓకేనా? సాఫ్ట్ అంటాం. సో లో మెల్టింగ్ పాయింట్ లో కాబట్టే బాయిలింగ్ పాయింట్ కూడా లో దీనికి. అందుకే SO3 గ్యాస్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది రూమ్ టెంపరేచర్ దగ్గర. దేకంటే లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ HCl. ఓకే? HCl గ్యాస్, SO3 గ్యాస్. దీస్ ఆర్ జనరల్లీ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్. ఎలక్ట్రిసిటీ ద్వారా పాస్ అవ్వనివ్వ. ఓకేనా? డజంట్ అలో కరెంట్ అంటే. నౌ కమ్ టు సెకండ్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ సాలిడ్స్. Suppose the molecular solid is made by non-polar molecules. ఓకేనా? అంటే నాన్ పోలార్ అంటే ఓవరాల్గా మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది. నెట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇస్ 0. ఎగ్జాంపుల్ P4 ఫాస్ఫరస్. అన్ని ఫాస్ఫరస్ ఐటమ్సే. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండదు, పోల్స్ రావు. SC8 I2. మరి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా సార్. కార్బన్ డైఆక్సైడ్ అంటే O డబల్ బాండ్ C డబల్ బాండ్ O. ఆక్సిజన్ కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలా పోలార్ మాలిక్యూల్ రాదు. ఎందుకంటే ఈ బాండ్ డైపోల్ మూమెంట్ వాల్యూ, ఈ బాండ్ డైపోల్ మూమెంట్ వాల్యూ సేమ్, ఈక్వల్, నథింగ్ బట్ సేమ్, అండ్ విచ్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్
so that magnitude of dipole moment same and mutually opposing direction, so that a net dipole moment of the molecule is zero. Molecule is neutral, having no dipole moment. Similarly for beryllium chloride also. కాబట్టి ఇక్కడ పోల్స్ రావు కాబట్టి నాన్ పోలార్ అంటాం. అఫ్ కోర్స్ పోలార్ బాండ్స్ బట్ నెట్ డైపోల్ మూమెంట్ ఇస్ జీరో, అందుకు నాన్ పోలార్ అంట. పోల్స్ లేనప్పుడు ఎలక్ట్రికల్ ఇంటరాక్షన్స్ ఉండవు, ఆపోజిట్ మధ్య అట్రాక్షన్, సేమ్ పోల్స్ మధ్య రిపల్షన్ ఇట్లాంటివి ఉండవు. కాబట్టి వాండర్వాల్ ఫోర్సెస్తో హెల్డ్ అవుతాయి. ఎవరు? బెరిలియం క్లోరైడ్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, అయోడిన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కావచ్చు. ఓకేనా? దే హెల్డ్ టుగెదర్ బై వీక్ వాండర్వాల్ ఫోర్సెస్. అంటే నాన్ పోలార్ సాలిడ్స్లో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ ఏముంటాయి మాలిక్యూల్స్ మధ్యలో అంటే వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. హ్యావింగ్ సాఫ్ట్ ఇన్ నేచర్, ఫాస్ఫరస్ సాఫ్ట్గానే ఉంటుంది, లో మెల్టింగ్ పాయింట్, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, కరెంటు పాస్ చేయవు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ సాలిడ్స్ హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్. హైడ్రోజన్ బాండెడ్ ఏంటి? ఇక్కడ కూడా మాలిక్యూల్సే కదా, కానీ పోలార్లో పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్లో నాన్ పోలార్ మాలిక్యూల్ లాగా హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్లో ఏ మాలిక్యూల్స్ అయితే హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయగలవో అలాంటివి ఫామ్ చేసి ఉంటాయి ఈ సాలిడ్ని. ఎగ్జాంపుల్ చూడు, వాటర్ మాలిక్యూల్, ఐస్. ఐస్ అంటే ఈజ్ నథింగ్ బట్ వాటరేగా, H2O ఇన్ సాలిడ్ స్టేట్. వాటర్ని ఫ్రీజ్ చేస్తే వస్తుంది కదా ఐసిడ్. సో ఐస్ కావచ్చు, అమ్మోనియా కావచ్చు, ఇట్లా హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండ్ HOH. వన్ మోర్ వాటర్ మాలిక్యూల్ HOH. Weak electrostatic interactions are present between partially positive charged hydrogen and highly electronegative element. ఓకేనా? సో డాటెడ్ లైన్తో చూపిస్తాం హైడ్రోజన్ బాండ్. సో ఐస్లో కానీ అమ్మోనియాలో కానీ ఇలాంటి హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. ఇలాంటి హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉన్న మాలిక్యూల్స్ క్రిస్టల్ ఫామ్ చేస్తే అలాంటి వాటిని ఏమంటామంటే హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటాం. ఓకేనా? సరే, ఇవి ఎలా ఉంటాయి? ఐస్ క్యూబ్ ఎలా ఉంటుంది? హార్డ్గానే ఉంటుంది కదా, కొడితే బొక్క పడుతుంది. NaCl క్రిస్టల్, ఓకేనా? సరే, అమోనియా హైడ్రోజన్ బాండ్తో బయట ఉంటాయి. ఐస్ ఎలా ఉంటుంది? హార్డ్గా ఉంటుంది కదా. సో హార్డర్ దాన్ అబౌట్ మిగిలిన పైన మనం చెప్పిన పోలార్ మాలిక్యులర్ సాలిడ్, నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ కంటే కొంచెం హార్డర్, బట్ మెల్టింగ్ పాయింట్ తక్కువే ఉంటుంది. హార్డ్ అంటే టూ మచ్ కాదు, వీటికంటే హార్డ్ విత్ లో మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్లో ఐస్ ఎక్కడ మెల్ట్ అవుతుంది? జీరో దగ్గరేగా, లో మెల్టింగ్ పాయింట్. ఓకేనా? ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ సాలిడ్ స్టేట్లో మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? ఎలక్ట్రికల్ ఇన్సులేటర్. నెక్స్ట్ సెకండ్ టైప్, మాలిక్యులర్లో 3 టైప్స్ అని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ కోవలెంట్ లేదా నెట్వర్క్ సాలిడ్స్ అంటాం. కోవలెంట్ సాలిడ్స్ ఆర్ నెట్వర్క్ సాలిడ్. ఇక్కడ కోవలెంట్ బాండ్తో బైండ్ అయి ఉండాలి. ఎవరు ఫామ్ అవుతారు కోవలెంట్ బాండ్తో? ఆటమ్స్. సో కోవలెంట్ సాలిడ్స్ని ఎవరు ఫామ్ చేస్తారు? కన్స్టిట్యూయెంట్ యూనిటీస్ ఆటమ్స్. అదే బట్ ఆటమ్స్ బైండ్ బై కోవలెంట్ బాండ్ అండ్ గివ్ కోవలెంట్ సాలిడ్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ as నెట్వర్క్ సాలిడ్స్. సో ద బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్ ఆర్ కోవలెంట్ బాండ్స్. ఓకేనా? స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్, క్వార్ట్జ్, సిలికా SiO2, డైమండ్ కార్బన్ 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 బాండ్ కార్బన్ బాండ్ కార్బన్ బాండ్ కార్బన్ అన్ని కార్బన్సే. క్వార్ట్జ్ సిలికా అంటాం, SiO2, SiO 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 SiO, సిలికా SiO SiO Si ఇలాంటి బాండ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ SiO Si బాండ్. డైమండ్ చూస్తే కార్బన్ కార్బన్ టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్, కార్బన్ 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 కార్బన్. ఓకేనా? దెన్ బోరాన్ నైట్రేట్ స్ట్రక్చర్ గ్రాఫైట్ లాగా ఉంటుంది, హార్డ్నెస్ డైమండ్ లాగా ఉంటుంది, వెరీ హార్డ్. సిలికాన్ కార్బైడ్ హార్డ్, వెరీ హార్డ్, చాలా హార్డ్గా ఉంటాయి. డైమండ్ హార్డేగా. తర్వాత వెరీ హై మెల్టింగ్ పాయింట్, హార్డ్గా ఉంటాయి, హై మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, వాటి సాలిడ్ స్టేట్లో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. ఓకేనా? నెక్స్ట్, కానీ ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఈ కోవలెంట్ లేదా నెట్వర్క్ సాలిడ్స్లో ఈ గ్రాఫైట్ కూడా కోవలెంట్ సాలిడే. గ్రాఫైట్ కూడా ఏంటి? కోవలెంట్ సాలిడే. కార్బన్ ఐటమ్స్ కోవలెంట్ బాండ్తోనే బైండ్ అయి ఉంటాయి గ్రాఫైట్లో. ఓకే, ఫస్ట్ ఇయర్లో చదివేసి ఉంటాం. బట్ ఇది ఎలా ఉంటుంది? సాఫ్ట్ ఇన్ నేచర్. ఎక్సెప్షన్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కోవలెంట్ సాలిడ్ హ్యావింగ్ స్ట్రాంగ్ కార్బన్ కార్బన్ బాండ్స్, ఇట్ ఈస్ సాఫ్ట్ ఇన్ నేచర్
అండ్ మోర్ ఓవర్ ఇట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, కోవలెంట్ సాలిడ్స్ కండక్ట్ చేయవు, ఇది కండక్ట్ చేస్తుంది. సో అన్ని హార్డ్గా ఉంటే ఇది మాత్రం సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం ఎక్సెప్షన్ అనమాట. ఓకేనా, అన్ని కోవలెంట్ అయినప్పటికీ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ప్రతి రూల్కి, అలాంటిదే ఇక్కడ గ్రాఫైట్. క్లియర్. నెక్స్ట్ అయానిక్ సాలిడ్స్. Ionic solids nothing but oppositely charged ions are held together by strong electrostatic forces of interactions. ఫస్ట్ కెమికల్ బాండ్ చదివింటాం అయానిక్ బాండ్ గురించి. సోడియం క్లోరైడ్ NaCl, Na plus ion, Cl minus ion strongly binded like that. So ionic solid which are made by ions, cation, anion. So cations and anions. These are electrostatic forces of attractions between the constituent ions in this ionic crystal. ఈ అయానిక్ సాలిడ్ లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ ఇంటరాక్షన్, ఎలక్ట్రికల్లీ పాజిటివ్ అయాన్, ఎలక్ట్రికల్లీ నెగిటివ్ అయాన్, వీటి మధ్య స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, కాల్షియం ఫ్లోరైడ్, పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్, సోడియం నైట్రేట్, కాపర్ సల్ఫేట్, ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఓకేనా. ఎలా ఉంటాయి? NaCl చాలా హార్డ్ ఉన్నానా, హార్డ్. బట్ NaCl క్రిస్టల్ కిందవి ఉప్పు కళ్ళు, కిందవి పగిలిపోతుంది, బ్రిటల్. హార్డ్, బ్రిటల్, హై మెల్టింగ్ పాయింట్. NaCl మెల్ట్ అవ్వాలంటే నియర్లీ 760 డిగ్రీ సెల్సియస్ కావాలి, అప్రాక్సిమేట్గా 730 to 760, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో 750 రేంజ్లో టెంపరేచర్ కావాలి, అంటే 750 డిగ్రీ సెల్సియస్ అంటే చాలా ఎక్కువేగా. సో హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఓకేనా, సాల్ట్ మెల్ట్ అవ్వాలంటే NaCl క్రిస్టల్. సో లైక్ దట్ దే ఆర్ హార్డ్ బట్ బ్రిటల్ అండ్ హై మెల్టింగ్ పాయింట్. బ్రిటల్ నేచర్ ఉంది కాబట్టి మనం సోడియం క్లోరైడ్ క్రిస్టల్స్ కాకుండా మనకు దాన్ని క్రస్టెడ్ చేసిన సాల్ట్ వాడుతున్నాం. అర్థమవుతుందా? ఓకే. కండక్ట్ ఇన్ ఫ్యూజన్ ఇన్ సొల్యూషన్. సాలిడ్ స్టేట్లో కండక్ట్ చేయవు బికాస్ అయాన్స్ ఆర్ టైట్లీ బైండెడ్, దే ఆర్ నాట్ ఫ్రీ టు మూవ్, సో దే డి నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. బట్ ఇన్ దేర్ ఫ్యూజ్డ్ స్టేట్, మెల్ట్ అయినప్పుడు, అండ్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్, వాటర్లో కరిగించినప్పుడు, దెర్ ఆర్ ద ఫ్రీ అయాన్స్. అయాన్స్ ఫ్రీ ఎందుకు అవుతాయి వాటర్లో కరిగిస్తే? Na ప్లస్ అయాన్, Cl మైనస్ అయాన్ విడిపోతాయి. మాల్టన్ స్టేట్లో మెల్ట్ అయినప్పుడు ఆ క్రిస్టల్లో అన్ని అరేంజ్ అయ్యింటాయి కదా ఒక ప్యాటర్న్లో, Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్, నెక్స్ట్ లేయర్, నెక్స్ట్ లేయర్, నెక్స్ట్ లేయర్, లైక్ దట్. వాటి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ బ్రేక్ అవుతాయి. ఓకేనా. ఎప్పుడైతే టెంపరేచర్ ఇచ్చేస్తావో, హై టెంపరేచర్ అంటే మెల్ట్ చేయడానికి, మాలిక్యూల్స్ మధ్య ఇంటరాక్షన్స్ తగ్గిపోయి వాటి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. అప్పుడు NaCl క్రిస్టల్లో మనకు డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్, Cl మైనస్ Na ప్లస్, Cl మైనస్ Na ప్లస్, ఇలా ఉంటుంది క్రిస్టల్. ఓకేనా. వన్ లేయర్, నెక్స్ట్ లేయర్. ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో మెల్ట్ చేయడానికి, మెల్టింగ్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఈ Cl మైనస్ ఈ లేయర్స్ అరేంజ్మెంట్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది Na ప్లస్, Cl మైనస్, Na ప్లస్. సో దట్ ఏమవుతుంది, సేమ్ పోల్ ఉన్నటువంటి అయాన్స్ దగ్గరకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే వచ్చేస్తాయి వాటి మధ్య ఏమొచ్చేస్తాయి, రిపల్షన్స్ వచ్చేస్తాయి. రిపల్షన్స్ వచ్చినప్పుడు మూవింగ్ జరుగుతుంది. సో ఇలా మూవ్ అవ్వడం వలన మొబిలిటీ వస్తుంది అయాన్స్కు, సో దట్ దే క్యారీస్ ద కరెంట్. ఇది అనమాట. ఇలా కరెంట్ క్యారీ చేసే ఎబిలిటీ ఉంటుంది ఇన్ దేర్ ఫ్యూజ్డ్ స్టేట్ అండ్ ఇన్ దేర్ ఆక్వస్ సొల్యూషన్. ఓకే, అది అనమాట. అందుకు అయానిక్ సాలిడ్స్ ఫ్యూజ్డ్ స్టేట్, ఆక్వస్ సొల్యూషన్లోనే కండక్ట్ చేస్తాయి కానీ సాలిడ్ స్టేట్లో చేయవు. సాలిడ్ స్టేట్లో టైట్గా హెల్డ్ అయి ఉంటాయి, ఆర్డర్లీ అరేంజ్, రిజిడ్. బట్ మాల్టన్ స్టేట్లో లేయర్స్ మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది, సేమ్ పోల్స్ దగ్గరకు వచ్చేస్తాయి, రిపల్షన్స్ వస్తాయి, మూవ్ అవుతాయి. అదే ఆక్వస్ సొల్యూషన్ అయితే కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి Na ప్లస్ అయాన్, Cl మైనస్, Na ప్లస్, Cl మైనస్, ఫ్రీ అయాన్స్ క్యారీస్ కరెంట్. సో కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ దేర్ సొల్యూషన్ అండ్ ఫ్యూజ్డ్ స్టేట్. చివరిగా మెటాలిక్ సాలిడ్స్. మెటాలిక్ సాలిడ్స్ అంటే హియర్ మెటల్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. మెటల్స్ ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అన్నింటిని ఒక సీ లాగా కన్సిడర్ చేస్తే వాటిలో మెటల్ అయాన్స్ ఉన్నట్లు చెప్పొచ్చు. దట్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ అంట ఇన్ ఏ మెటాలిక్ క్రిస్టల్. సో ఈ మెటల్ ఐటమ్స్ మధ్య స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్స్ ఉంటాయి, టైట్లీ బైండెడ్ స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్స్ అంట. ఎగ్జాంపుల్ కాపరు, సిల్వరు, ఐరను, మెగ్నీషియము, జింకు,
ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకేనా, నికెలు తీసుకో. ఓకేనా, గోల్డ్ తీసుకో. ఇలాంటి మెటాలిక్ బాండ్స్తో బైండ్ అయి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే చాలా హార్డ్. ఐరన్ రాడ్ తీసుకుని కొట్టు బొక్క పడిపోద్ది. ఓకేనా, చెయ్యి ఇరిగిపోద్ది కొడితే. హార్డ్. అండ్ వన్ మోర్ థింగ్, దే కెన్ బి malleable అండ్ డక్టైల్. Malleability అంటే కెన్ కన్వర్ట్ ఇంటూ షీట్స్. డక్టైల్ కెన్ డ్రాన్ ఇంటూ ఫైన్ వైర్స్. ఐరన్ బెంచెస్ ఉంటాయి, ఐరన్ స్టూల్స్ ఉంటాయి, ఐరన్ షీట్స్ ఉంటాయి, ఐరన్ డోర్స్ ఉంటాయి. అంటే షీట్స్ లా కన్వర్ట్ చేయొచ్చు. అలాగే కెన్ డ్రాన్ ఇంటూ ఫైన్ వైర్స్. కాపర్, మన ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసేది కాపర్ వైరేగా. అవుట్ సైడ్ అల్యూమినియం వైర్, మెయిన్ లైన్ కరెంట్ వెళ్తే అల్యూమినియం వైరేగా. సో హ్యావింగ్ హార్డ్ బట్ malleability అండ్ డక్టైలిటీ, ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ద కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆబ్వియస్లీ, బికాస్ ఇక్కడ మనం ఎలక్ట్రికల్ కండక్టర్గా ఎవరిని వాడుతున్నాం? కాపరు. అవుట్ సైడ్ మెయిన్ లైన్లో ఎవరిని వాడుతున్నాం? అల్యూమినియము. ద కండక్ట్. ఓకేనా, ఎందుకంటే మెటల్ అయాన్స్, ఫ్రీ అయాన్స్, దే క్యారీస్ కండక్ట్. ఓకేనా, ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని కూడా అంటారు వీటి. ఓకేనా, ఎలక్ట్రోకెమిస్ట్రీలో వస్తుంది. ఓకే డన్. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఓకేనా, ఎగ్జామ్కి ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ నెక్స్ట్ టాపిక్ వైజ్ మనం వస్తున్నాం కాబట్టి ఒక ఆర్డర్లో డిస్కస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అయినా. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే మన క్రిస్టల్లో మెయిన్గా తెలుసుకోవాల్సిన కంటెంట్ ముందు నుంచి మొదలవుతుంది. యూనిట్ సెల్ అంటే ఏంటి, క్రిస్టల్ లాటిస్, స్పేస్ లాటిస్ అంటే ఏంటి, లాటిస్ పాయింట్ అంటే ఏంటి, క్రిస్టల్స్లో టైప్స్ ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్. ఓకేనా, ఇలాంటి క్రిస్టల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి, ఏ లాటిస్ పాయింట్స్ దగ్గర పార్టికల్స్ ఉంటాయి, ఇది చూస్తే తర్వాత మనకు అరేంజ్మెంట్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ చూడొచ్చు. ఓకేనా, క్రిస్టల్లో డిఫెక్ట్స్ చూడొచ్చు, ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ చూడొచ్చు, బ్రాగ్స్ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది, అది చూద్దాం. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్. థ్యాంక్ యూ.